హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అవికా వైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. మరి మీ అందరి కోసం బాల్య అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 14ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 14లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? లెట్స్ వాచ్ ది వీడియో. థ్యాంక్ యూ. కారణ్య, వంట ఆట ఆడుకుందామానే. మనకి రేపు స్లిప్ టెస్ట్ ఉంది. అవి చదువుకోవద్దా ఫస్ట్? అవి చదువుకున్నాక ఆడుకుందాం. నైట్ ఎట్లా చదువుకుంటాం కదనే. నువ్వైతే ఫాస్ట్గా చదివేస్తావు. మరి నువ్వు స్లోగా చదువుకుంటావు కదా. నీకు ఇంకెక్కువ టైం కావాలి. టైం వేస్ట్ చేస్తే ఎట్లా చెప్పు? మస్తు రోజులు అవుతుంది, కొంచెం సేపు ఆడుకుందాం. మనకు 10th క్లాస్ అయినాక మస్తు రోజులు హాలిడేస్ వస్తాయి. అప్పుడు మొత్తం ఆడుకుందాం. వీళ్ళిద్దరు మంచిగా కలిసి చదువుకుంటున్నారు. నేనైతే ఒక్కనే. ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. ఉన్నా అస్సలు చదువుకోరు. ఆడుకుందామంటారు ఎప్పుడు. అభి, ఏం చేస్తున్నారు కారణ్య? ఏం లేదు అభి, ఊరికేనే అలా మాట్లాడుకుంటున్నాం. నేను రావచ్చా? రా, చదువుకుందామన్నావు కానీ మళ్ళీ అయినా ఎందుకు పిలుస్తున్నావు? పోదాందా, నడువే. రా అభి. వద్దులే, నేను వెళ్తాను. పర్లేదురా, మేము కూడా వెళ్తాము. ఒక 5 minutes. మళ్ళీ 5 minutes అంటవేంది? టైం వేస్ట్ చేద్దన్నావు కదా, పోదాందా. అభి వస్తున్నాడు, ఆగు. నేను పోతున్నా మరి. రేపు స్లిప్ టెస్ట్కి మొత్తం చదివేశావా కారుణ్య? నేను మొన్న క్వశ్చన్ ఆన్సర్స్ రాపించినప్పుడే చదువుకున్నాను అభి. ఇప్పుడు కొంచెం చూసుకుంటే సరిపోతుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ అది ఇది. శృతి, మరి నువ్వు? నిన్నేనే. నేను అతనితో మాట్లాడను, నువ్వు కూడా మాట్లాడకు. అది ఇంకా చదువుకోలేదు అభి. ఇద్దరం చదువుకుంటాం సాయంత్రం. హోంవర్క్స్ అయిపోయాయా? అయిపోయాయి అభి. నీవి? నావి కూడా అయిపోయాయి. శృతికి చాక్లెట్ అంటే ఇష్టం. తింటదటనా అడుగు. నిన్నేనే. చాక్లెట్ అట తింటావా? నాకు చాక్లెట్స్ అంటే ఇష్టమని వానికి చెప్పినా నేను? గట్టి ఊర్రకే, వింటే ఫీల్ అవుతాడు. ఫీల్ అయితే ఫీల్ కానీ వాని బొందా. శృతికి ఇంకా నా మీద కోపం పోలేదా? అసలు ఏమైందని నేను తనని ఏమన్నాను? లోపలికి వెళ్ళాను అంతే. లోపలికి ఇంకోసారి రావద్దని చెప్పింది మొన్ననే, అయినా వెళ్ళాను. అందుకే కోపం వచ్చిందా? శృతి, సారీ శృతి. ఇంకోసారి నీ పర్మిషన్ లేకుండా నీ రూమ్కి రాను. పర్లేదు అభి. నేను శృతితో మాట్లాడుతున్నాను. నేనే వేస్ట్ గారితోటి మాట్లాడను. అసలు ఏమైందో చెప్పు శృతి. ఎందుకు నాతో ఇలా ఉంటున్నావు? పోనీ ఇంతకు ముందులా ఉండొచ్చు కదా. మన ముగ్గురం మంచి ఫ్రెండ్స్ కదా. కారుణ్య ఒకతే నా ఫ్రెండ్, నువ్వు కాదు. నువ్వు పెద్ద వేస్ట్ ఫెలోవి. వేస్ట్ ఫెలోనా? ఎందుకు అలా అంటున్నావు శృతి? కారుణ్య, నువ్వైనా చెప్పు, అసలు ఏమైంది? నేను ఏమన్నాను తనని? ఏమో అభి, నాకు కూడా తెలీదు. సడన్ గా ఇలా తయారైంది. నీ పేరు ఎత్తితేనే చాలా సీరియస్ అవుతుంది. నీ పేరే కాదభి, కారణ్య. ఏమైందే? మన అబ్బే కదా, పాపం ఫీల్ అవుతున్నాడు. ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నాడు, శృతి ఎందుకు నాతో మాట్లాడట్లేదని. అభి, నువ్వేమనుకోకు, ఫీల్ అవ్వద్దు ప్లీజ్. సరే, మరి చాక్లెట్ తీసుకోమను. నాతో మాట్లాడకపోతే మాట్లాడకపోని. ఒరే వేస్ట్ ఫెలోగా, నేను నిన్ను చాక్లెట్ తెమ్మని చెప్పానా? ఎందుకు నన్ను ఇలా సతాయిస్తున్నావు? ఇంకోసారి నాకు చాక్లెట్ ఇచ్చావనుకో, నేను నిన్ను చంపేస్తాను చెప్తున్నాను. ఎందుకలా అంటున్నావు శృతి? మొన్న తీసుకున్నావు కదా చాక్లెట్, ఈరోజు ఏమైంది? నువ్వు నాతోటి మాట్లాడినా నేను నిన్ను చంపేస్తాను. నోరు మూసుకో వేస్ట్ ఫెలో. నువ్వు నా ముందుకు కూడా రావద్దు. చాక్లెట్ ఇస్తానంటావా నువ్వు నాకు? నువ్వు ఇలా చేసావంటే నేను ప్రియా ఆంటీకి వెళ్ళి నీ పేరు చెప్తాను. నేనేం చేశాను? సారు రావే, వీడితో నువ్వు మాట్లాడకు. వీడు మంచోడు కాదు. ఏమైందో చెప్పు మన కారుణ్య. నన్ను ఎందుకు మంచోడు కాదంటున్నావు? చెప్పు శృతి, ఎందుకు నన్ను మంచోడు కాదంటున్నావు? టీచర్స్ అందరూ నన్ను మెచ్చుకుంటారు కదా గుడ్ బాయ్ అని. నువ్వెందుకు అలా అంటున్నావు? అభి ఏడవద్దు. అభి, చెప్పు శృతి. ఒరే, నువ్వు నన్ను శృతి అని విలువకు. అది నా పేరు, నువ్వు విలువద్దు. అభి, నేను మెల్లిగా తనని అడుగుతాను.
నువ్వు ఏడవకు, వెళ్ళిపో. కారు రావే, కారు నాడు. వస్తున్నా. ఏడవద్దు అబ్బి, సారీ. అబ్బి నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏడవద్దు ప్లీజ్. నేనేమన్నా చెప్పు శృతిని, నువ్వే చెప్పు కారుణ్య. మొన్న బుక్స్ తెచ్చుకుందామని వాళ్ళ రూమ్లోకి వెళ్ళాను అంతే, నా చెంప పగులగొట్టింది తెలుసా. నాకు శృతి అంటే ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు కదా. నేను తనని ఏమంటాను నీకు తెలుసు కదా కారు. ఎప్పుడు నిన్ను తిడతాను కానీ శృతిని ఎప్పుడైనా తిట్టానా? తిట్టలేదు. మరెందుకు అలా చేస్తోంది శృతి? నేను దాన్ని అడుగుతాను అబ్బి, నువ్వు మాత్రం ఏడవద్దు. నన్ను ఎందుకు చెడ్డవాడు అంటుందో తెలుసుకో కారుణ్య. నువ్వు చెడ్డవాడివి కాదు, నువ్వు చాలా మంచివాడివి అబ్బి. నాకు తెలుసు నీ గురించి. తను ఎందుకు అలా అంటుంది నన్ను? అబ్బి ప్లీజ్ ఏడవద్దు. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అయితే నువ్వు ఏడవద్దు. నేను దాన్ని అడిగి తెలుసుకుంటాను, సరేనా? ఇంకోసారి ఏడవద్దు. నువ్వు కూడా ఏడవకు. నేను ఏడిస్తే నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అభి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. సారీ. ఏడవకు కారుణ్య, నేను ఏడవను. ఒట్టు. ఒట్టు వేయను కానీ ఏడవను. మాటిస్తున్నావు కదా. ఏడవకు. నేను దాన్ని అడిగి తెలుసుకుంటాను, మళ్ళీ నేను శృతి లవ్ చేసేటట్టు చేస్తాను. నువ్వు మాత్రం ఏడవద్దు. కారుణ్య, ఏంటభి? ఈ చాక్లెట్ తీసుకో. వద్దభి, మళ్ళీ శృతి తిడుతుంది చాక్లెట్ ఎందుకు తెచ్చావని. ఇది శృతికి కాదు, నీకే ఇస్తున్నాను. నాకా? ఎందుకు అభి? వద్దు. నువ్వు కూడా శృతిలానే చేస్తున్నావు కదా. నేను మంచోని కాదని. అలా కాదు, నువ్వు చాలా మంచోడివి అభి. నువ్వు నా చేతికి విషం ఇచ్చినా తీసుకుంటాను. నువ్వు నాకు అంటే అంత ఇష్టం. ఈ చాక్లెట్స్ నేను ఇప్పుడు ఎక్కువగా తినట్లేదు, అందుకే అలా అన్నాను. నీకు చాక్లెట్స్ అంటే ఇష్టం లేదా? లేదు, నువ్వు ఇచ్చావు కదా, తింటానులే. మరి నీకేమంటే ఇష్టం? నాకు మా అమ్మ నాన్న, అత్త, శృతి ఇష్టం. నువ్వంటే కూడా చాలా ఇష్టం. చాక్లెట్ తింటావా తినవా? నువ్విస్తే తింటానని చెప్పాను కదా. శృతికి చూపించకు, మళ్ళీ తిడుతుంది. అలాగే, నువ్వు నాకు చాక్లెట్ ఇచ్చావని కూడా చెప్పను, సరేనా? ఐ లవ్ యూ అభి. నేను పెద్దయి మంచి జాబ్ చేస్తున్నప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్తాను. అప్పుడు నువ్వు ఒప్పుకుంటావా మరి? ఫస్ట్ టైం అభి నాకు చాక్లెట్ ఇచ్చాడు. ఈ చాక్లెట్ని ఇలాగే దాచుకుంటాను. 100 years వరకు ఇది ఇలాగే ఉండాలి. అమ్మో, చీమలు తినేస్తే మళ్ళీ ఫీల్ అవుతాను. వద్దు, అభి ఇచ్చిన చాక్లెట్ నేనే తింటాను. మొత్తం తిన్నాక ఈ రేపర్ దాచుకుంటాను. నేను పైసలు ఏడబెట్టినోళ్ళ అస్సలు గుర్తొస్తలేదు. ఈ జ్వరం కగ్గి పెడితే జ్వరం వస్తాడేమో కానీ ఏమైందో కూడా గుర్తుంటలేదు. ఈ శృతికి మొన్న ఇచ్చి దేవుడి గుడిలో పెట్టమన్నా, మరి తర్వాత ఎక్కడ పోయింది? అసలు దేవుని గుట్లకి వెళ్ళి తీసినట్టే గుర్తులేదు. అన్నీ ఎతికినా ఆడలేవు, దేవుని గుట్లో కూడా లేవు. ఇంకెడ పాడే మునుగుతాయి. ఇంతకీ ఆ పొల్ల కరెక్టే పెట్టిందా లేదా? వచ్చినాక అడగాలి. నేను నీకు ఇచ్చిన 20,000 వాళ్ళ గుట్లో పెట్టినావే, ఇంకేమైనా చేసినావా అని. ఖచ్చితంగా అదే తీసుంటది, లేకపోతే ఎక్కడైనా పెట్టుంటది. గట్టెట్లా పోతాయి? ఈ మా అత్త ముసలి ముఖం దాన్ని అడుగుదామంటే నీకు గన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయని ఏడ్చేసి వస్తుంది. నా కొడుకు నీకు గన్ని పైసలు ఇస్తాడా అని. అది ఎన్ని మింగినా ఏం నష్టం లేదు. సిగ్గులేని జన్మది, అన్నిటికీ అందరికీ భయపడాల్సి వస్తుంది. మళ్ళీ పోంగా అత్తడో మరిది. ఏ గన్ని రోజుల దాకా ఏడవుతాడో మాస్తాడు మధ్యలో. అడిగినప్పుడు మళ్ళీ అడగచ్చు కానీ 20,000 ఏడబెట్టినా ఆ ముసలి గిట్ట తీసిందా ఏంది? దాని కళ్ళ పడితేనైతే తీస్తుంది, కానీ నా దేవుడు కూడా అది ముట్టదే. దాని పానం పోయినా దేవుని గుట్ల చేయబెట్టది. ఇంకా లోపలికున్నది ఎవరు తీసిండ్రు? నాకు తెలిసి ఇది శృతి పనే అయి ఉంటుంది. ఇది తీసింది కానీ ఏడబెట్టిందో ఏమో మర్చిపోయినట్టుంది. లేకపోతే ఆ రోజు దేవుని గుట్లనే పెట్టిందా? ఏడబెట్టినామని అడుగుతావు. అన్నం పెట్టి ఆకలి అవుతుంది. పెడతా కానీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా పైసలు కొట్టేసినావా నువ్వు? ఏం పైసలు? ఎక్కడ పైసలు?
ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం లేదు, నాకు ఇట్ట పైసలు కొట్టేసినావా కనబడతలేవని అడుగుతానా. నీ పైసలు నేనెందుకు కొట్టేస్తానే? ఎన్ని పైసలు ఇంతకి? 20,000 అంటే గన్ని పైసలు ఎక్కడి అని అడుగుతాడు. మీ తమ్ముడు ఇచ్చిండని చెప్తా, ఏమవుతుంది? ఇంకెన్ని ఇచ్చిండో అనుకుంటాడు. ఆ ముసలిదానికి ఖచ్చితంగా చెప్తాడు. తూ నా బతుకు ఇంగలేక కక్కలేక అన్నట్టున్నది నా పానం. ఎన్ని పైసలే ఇంతకు? ఎన్నో కొన్ని తీసినా అంటే తీసినా అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. దేవుని గుట్లుండే ఇప్పుడు చెప్తాన్నా. దేవుని గూట్లేనా? నాకు తెలియదు. ఒరే బాడుకోవు, సిగ్గుమానం ఉన్నదిరా నీకు నీ పెళ్ళాంకి? ఏమైంది? తమ్ముడు కనబడతలేడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఎతుకుతాండ్రు, ఇంకా దొరుకుతలేడు. సిగ్గుమానం ఉన్నదిరా నీకు? బట్టలు ఇప్పుకొని ఏమిటికి వచ్చినావురా? పెన్న దగ్గర వండడానికి వచ్చినావా? ఉడకపోతుందా నిప్పిన తీయే? ఏం మాట్లాడతావు? లేకపోతే ఏంద్రా? అదేందో పైసలు అని అడుగుతుంది, దొంగతనం అంటది, ఏందో అంటది. సిగ్గుమానం ఉండాలి కొంచెమన్నా. తమ్ముడు గట్లున్నాడు, ఎటు పోయిండో ఏమో తెలుసుకుందామని లేదు కొంచెం కూడా. సిగ్గులేని ఉండకొడక పోనాడు. తమ్ముడు ఊరికి పోయి సాగుపోనాడు. అని పెళ్ళం పిల్లలు ఏం చెప్తాండ్రో, ఏడుతాండ్రో, సత్తాండ్రో చూడిసిరాపో. అడు ఏడవైంది మరి ఏంది కథ కనుక్కొని రాపో. సరే పోతా. సరే పోతాను మళ్ళీ ఇన్ని చేస్తాడు. నడు. ఆకలి అవుతుంది. ఆకలేదు మనలేదు, ముండకొడకానికి తిండి పెట్టకు ఏం పెట్టకు. అడు ఎన్ని చేస్తాండ్రా మీకు? తోడ పుట్టిన మీద కొంచెం కూడా లేదు. సత్తు సాగని చూస్తారా ఏంది? తిని పోనీ రత్తమ్మ, మళ్ళీ నన్ను వాడి సత్తే మళ్ళీ ఇన్ని పట్టుకొని మనం దవాఖాన్ల పూట తిరగాలి. మొన్ననే సావైంది దీంతోటి. నీకు సిగ్గులేదే దొంగముండ, పైసలు పైసలు అని పంచాయతీ పెడతాను. ఏం పంచాయతీ? నీ పంచాయతీ గాతర పోతే మరిది గిట్లా అయింది, మరి మరిదిని ఎత్తుకరాపో అని మొగుని వంపు లేదు దొంగముండ. ఆడత్తే మంచిగా పండుడు ముద్దే అంతోటి, మంచిగా పైసలు దొబ్బుతినడు ముద్దే, అన్ని ముద్దే మంచిగా కూర్చున్నది. చూస్తా ఉంటే ముసలి ముండ బాగా కొడుతుంది. ఇది గిట్ట నా పైసలు తీసింది ఏంది? పైసలు దొబ్బి తినడు అంటాడేంది? పైసలు ఎన్నడు దొబ్బి తిన్నా? నాకేమన్నా రూపాయి ఇచ్చిండ్రా నువ్వు నీ కొడుకులు ఇద్దరు? ఓ ఇయ్యడు ఇయ్యందే, నువ్వు అంతటి రాసుక పూసుక తిరుగుతాను కదా. పోగి నిడిచిపెట్టి అన్ని పట్టుకొని తిరుగుతుంది దొంగముండ. ఆడి పైసలు ఇయ్య అంటే ఏం చేసిందో ఏమో అని నాకు దీని మీదనే డౌట్ ఉన్నది. ఆ పోలీసులు అడుగుతాడట మీకు ఎవరి మీద అనుమానం ఉన్నదా అని. నేను చెప్తానే దొంగదాన్న, నీ పేరే చెప్తా. వచ్చినప్పుడు అల్లా నా చిన్న కొడుకుతాడు వంటది ఇది పైసాసకు. మరి పైస ఇవ్వలేదని ఏమన్నా గిట్ట వేసిందా అని అడుగుతా. నీకు గంట తెలివి ఉంటాయి కదా అత్తమ్మ. నేను పోతానే, ఆగుండి కొట్లాడకుండ్రి. బిడ్డింటే మంచిగా ఉండదు. అది ఇప్పటికే అంత ఎటో తయారవుతుంది. మీరిద్దరు వండంగా చూసిందో మన్నం. అదో సిగ్గులేని ముండ, ఇదో సిగ్గులేని ముండ. అమ్మ నువ్వు నా బిడ్డనే ఏమనకే. నీ బొందరా నీ బొంద, అది నీ బిడ్డ ఎందుకాయరా? ఆని బిడ్డనే. ఆన్ బిడ్డ అయితే ఏందే, నా బిడ్డ కాదా? అయినా నువ్వు ఆన్ బిడ్డ అనుడేంది? అది నా బిడ్డనే. పెళ్ళైనాక 5 ఏళ్ళ దాకా పొరగాను లేరు, బొట్టగాను లేరు. చిన్నోన్ని దానికి అలవాటు చేసినాకనే కదా పుట్టిండ్రు దానికి. సిగ్గులేని పాడుకోవు. అడు ఎన్ని చేసిండ్రా నీకు? నీ పేరు నిలబెట్టిండు, నీ ఇంటి పేరు. ఇప్పుడు ఏందే, పొమ్మంటాన్న ఊరికి పోతా. నాకు కొన్ని పైసలు ఇయ్యే. నీ బతుకు ఏడా? పైసలు ఇమ్మని నన్ను అడుగుతావేంద్ర ఆడముండోడా? నేనే పైసలు పోగొట్టుకొని చస్తాన్న సావంటే గూట్లో పెట్టుకున్నా, ఇక దొరుకుతలేవు అవి దొరుకుతలేవు. మంచిగా జమ వేసుకొని 2 పట్టు చీరలు కొనుక్కుందాం అనుకున్నా, బిడ్డ పెళ్ళికైతే అని. ఏ ముండ కొట్టేసిందో, ఏ దొంగ ముండ కొట్టేసిందో. దాన్ని నాశనం చెయ్యాలి, చచ్చిపోను. దానికి అగ్గి తెలగా దాన్ని నక్కలు కుక్కలు ఎత్తుకపోను. ఓ దొంగ ముండ, నాన్నే నావే నువ్వు తిట్టేది లమ్డి. నిన్నెందుకు తిడతా? పైసలు దొంగతనం చేసిన లంబడిని తిడతాన్నా. ఇంకా ఈ లంబడి కొడుకొచ్చి పైసలు ఇవ్వమని అన్నీ అడుగుతాడు. సిగ్గులేని బాడుకో. మొగుడిని ఇష్టం వచ్చినట్టు గదే నావే తిట్టుడు. దొంగ మొక్కపు దానా నా కొడుకునే తిడతావు. ఎందుకు వేసినావు మరి పెళ్ళానికి? సంపాదించుడు శాత కాదు, పెళ్ళాం పిల్లలకు పెట్టుడు శాత కాదు. తమ్ముని దగ్గర వండబెట్టి పైసలు దొబ్బుకునే రకమిడు. టూ అని బతుకు. ఇంకా బస్ కిరాయిలకు పైసలు అడుగుతాడు నన్ను. నేను వండమని నాన్న దరిద్రదానా, నువ్వే వంటివి కదా నేను దగ్గర. ఉన్న దాంట్లో బతుకుదామని చెప్తే కానీ. నీ బొంద బతుకుతావురా. తినడానికి తిండి లేక మల మాడి సావన్నట. ఈడట ఉన్న దాంట్లో బతుకుదామన్నాడట దరిద్రుడా. పోయి సావు పోరా. పైసలు ఇవ్వమంటే ఇస్తలేదే కొన్ని. ఎట్లా పోవాలి చెప్పు నేను? ఏ నుంచి ఇవ్వాలరా పైసలు? నువ్వు ఇచ్చినావరా నాకేనాడన్నా? నీ అవి ఇచ్చిందా? ఆ దొంగ మొక్కపు దాన్ని అడుగుడెందుకురా? నేను ఇస్తాగు. ఏ పాటి కావాలి? బస్ కిరాయిలే రాను పోను 100 రూపాయలు అవుతాయి. ఇక అంతా తిరగాలి కదనే.
200 ఇస్తా తీసుకొని సావు. పోయినాక పిల్ల చేతుల 100 పెట్టద్దానే. నీ బొంద పెడతావు, నీకు దిక్కే లేదు. పిల్లకు 100 పెడతాడట. తమ్ముని ఎత్తుకు మునుగు ముందు. ఆ పెళ్ళ పొరగాళ్ళను మంచిగానే చూసుకుంటాడు. లక్షలు పంపుతాడు వాళ్ళకు. నువ్వు ఇచ్చుడు ఏం అవసరం లేదు. సరే ఇయ్యి 200. మరిది కనబడితే ఇటు నుంచి ఇటే పట్టుకోనరా. సరే పట్టుకొత్తా. దాని గురించి రందులేదురా, పట్టుకోలేదు కానీ కనబడంగానే దీనికోసం పట్టుకొని రా అన్నట. మంచిగా ఉన్నది పోయి వ్యవహారం. అరే నువ్వు నాడు ఆంగేసుకోనువా. ఏమైందో ఏమో ఆ పోరానికి. 2 రోజులు అవుతుంది, జాడ లేదు పత్త లేదు. ఈ దరిద్రపు దానికైతే ఎరంది లేదు నా చిన్న కొడుకు మీద. నీకేం పుట్టింది? ఏమైనా నా మీద ఎడిసత్తాను? రంది పెట్టుకొని ఏం చేయాలి? అత్తడు లేకపోతే లేదు. దుబాయ్కి వీకెండ్ అన్నో. నీకు నాకు ఎప్పకనే వీక్తాడే. ఎన్నడన్నా పోయిందా నిన్న కొడుకు గట్లా? సోయి ఉండే మాట్లాడుతున్నావే, కొంచెమన్నా కనకరం లేదు నీకు? నాయే పైసలు పోయినాయని నేను చస్తా ఉంటే ఈ పైసలు గత్తర పోను. మరి నా ఎన్ని పైసలు పోయినాయో చెప్తా లెక్క. కానీ పైసలు ఇయ్యి నాకు. నేను కూడా నీ లెక్కనే ఏడతా. ఇద్దరం పట్టుకొని ఏడతాం. దొంగ ముండ ఎట్లా మాట్లాడతాను చూడు. దీనికంటే నేను పైసలు ఇయ్యన్నట. అగో వచ్చింది, అడుగు పోరు ముండను. అదే తీసుంటది నాకు తెలిసి. అవునే శృతి. ఏంటిదమ్మా? దేవుని గుట్లా నేను పైసలు పెట్టమంటే కదనే. ఏం పైసలు పెట్టమన్నదే? ఎవడిచ్చిండు నీ అవ్వకు? నీకెందుకు నానమ్మా? దాని మాటలు పట్టించుకోకు శృతి. నేను నువ్వు పెట్టమన్న పైసలు ఏం చేసినావు చెప్పు. నువ్వు పెట్టమన్న కాడనే పెట్టినా అమ్మా. మరేవి లేవు కదా ఆడా? ఇంకేడ పెట్టినావు కరెక్ట్ చెప్పు నాకు. నువ్వు పెట్టమన్న కాడనే ఫోటో వెనుకనే పెట్టినా. ఆగాగు, ఫోటో వెనుక పెట్టినట్టే పెట్టింది, పీకినట్టున్నది పట్టుకొని. ఏం కొనుక్కొని మునిగినవే? చాక్లెట్లు బిస్కెట్లు కొని దోస్తులందరికి పంచిందమ్మా అన్న పోరి. అమ్మ నువ్వు పెట్టమన్న కానే పెట్టినా నేను మళ్ళీ వాటిని చూడలేదు. నేను తెల్లారి పడిపోయినా, నాకు గుర్తులేదు కూడా. మరి 7 వయసు వచ్చినాయి. వాడిచ్చిన పైసల్ని మంటలో వారేసిన అమ్మ. ఏం కాదు, మంచిదే మనకు. అట్లాంటి వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకోవద్దు, మంటలో వారేయాలి. ఆ పైసలు మనకు వద్దమ్మా. కష్టపడి సంపాదించుకోవాలి, బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలట మా మేడం చెప్పింది. అంతేగాని చెడు పనులు చేసి డబ్బులు సంపాదించద్దట. ఆ డబ్బులు మన దగ్గర ఎక్కువ కాలం నిలవవు, మన రోగాలకే అవసరం అవుతాయి. అమ్మా, నువ్వు ఇంకా వయసు అవలేవా? రైన చచ్చినవా? తమ్ముడు దొరికిండట్నే. తమ్ముడు దొరికిండా? నా చిన్న కొడుకు మరి దొరికిందా? దొరుకుడేంది? పారిపోయింది ఏంది నాన్న? ఈ బాబాయ్ చచ్చిపోతే మంచిగా ఉండు అనుకున్నా, మళ్ళీ దొరికిండా? అంటే మళ్ళీ ఇక్కడికి వస్తాడా? నేనైతే ఇంట్లో ఉండాను కదా. హాలిడే వచ్చిందంటే కారుణ్య వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాను. బాబాయ్ వచ్చిన రోజు అన్నం తినకపోయినా పర్లేదు, ఇంట్లో మాత్రం అడుగు పెట్టను. ఏడ దొరికిండట్రా? ఎందుకు పోయిండట అసలు? నా ఫోన్ దేపో, ఫోన్ చేస్తావానికి. నీ ఫోన్లో కలిపి మరిదికి మాట్లాడదాం మనిషికి ఎంతసేపు. ఎటు పోయిండు? ఏంది? ఏమైంది? అది కాదమ్మా. ఏమైందిరా? మంచి శుభవార్త చెప్తాను, తమ్ముడు దొరికిండని. మళ్ళీ గట్లా పెడతావేంది మూతి? నాన్న మొహం ఇట్లా పెట్టిండంటే ఏదో డబ్బులు అవసరమై ఉంటాయి. బాబాయ్కి డబ్బులు కావాలని చెప్పాడో ఏమో, అందుకే అలా పెట్టాడు నాన్న. నాన్న ఎప్పుడూ ఇంతే, డబ్బులు అవసరం అయ్యాయని ఎవరైనా అడిగితే చాలు మొహం అలా పెడతాడు దిగులుగా. ఏమన్నా డబ్బులు అవసరం అయ్యాయా నాన్న? అవును తల్లి, నా బంగారు తల్లి. ముఖం ఎందుకట్లా పెట్టి సచ్చినవురా? నేను చెప్పినా కదా నానమ్మ, బాబాయ్కి డబ్బులు అవసరం అయితే చాలు ముఖం అట్లా పెడతాడు. శృతి నువ్వాగు. నాన్నకు డబ్బులు అవసరమైతే గట్లా మూతి పెడతాడు అంటవేంటి? ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, నువ్వేం మాట్లాడుతున్నావు? నా పైసలు గిట్ట తీసుకుపోయి మీ అయ్యకి చేతిలో పెట్టినావే. నాకు నేను చూస్తే డౌట్ వచ్చి మునుగుతుంది. ఓ మీ సొమ్ము మేమేం ముట్టుకోం. నా కొడుకు ఎందుకు ముడతాడు నీ సొమ్ము? చూస్తా ఓడి తీసి మునిగిందో ఓతి తీసిందో లింగా నాకు చెప్తా. చెప్పి చూడమంట జర చెయ్యి అని బోందా. ఆడు ఆటం ఎట్టుంటాడు చెప్తాడు. నువ్వు పోతే నేను చెప్పినా అంటాడు, నేను పోతే నువ్వు చెప్పినావంటాడు. ఆడు గసంటోడు. ఏదైతే ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నా నేను. నా మరిది ఫోన్ చేస్తాడు, రోజు మాట్లాడుకుంటూ ఉండాలి. ఏంద్రా ఇది? తమ్ముడు నంబరు కలుతలేదు కదా? చిచ్చాపా ఇదేంది కీ అంటుంది? చిచ్చా పడ్డట్టున్నదిరా, ఫోన్ కలుతలేదు కదా? కలిసిన తమ్ముడు మనతోటి మాట్లాడలేడు. ఏం బాగుతానవరా నువ్వు? ఫోన్ పాడైంది ఏంది? కాదమ్మా, తమ్ముడు మనతోటి ఇప్పుడు మాట్లాడలేడు.
ఏం మాట్లాడుతున్నావు లాంటి కొడుక? నా కొడుకు ఏమైంది చెప్పు. నా తమ్ముడు విమల్. నా కొడుకు విమల్, మారుతి విమల్ బాబాయ్ చచ్చిపోయింది అయింది. నాకైతే మస్తు సంతోషంగా ఉంది. నేను ఇక మా ఇంట్లో ఎప్పటి లెక్కనే ఉండొచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. చీటికి మాటికి కారుని దగ్గరికి పోవాల్సిన అవసరం కూడా లేదు. అమ్మయ్య, బాబాయ్ చచ్చిపోయిందా? ఒరే చెప్పి సావురా ఏమైందో ముందు చెప్పినాక ఏడ్చి మునుగు. నీ పెండ్లాం గట్లనే నువ్వు గట్లనే నెత్తి మీదనే నీళ్లుంటాయి. అంట గారుతాయి అంట గారుతాయి. అది మన విమల్ గాడు. కాఫీ తీసుకురానా? వద్దు ప్రియా, వాడు ఎట్లా చదువుతున్నాడు చిన్నోడు? బాగానే చదువుతున్నాడండి. క్లాస్ ఫస్ట్ ఆడే వస్తున్నాడు. మళ్ళా నువ్వు ఫస్ట్ సెకండ్ అనొద్దని చెప్పినా. అంటే బాగా చదువుతున్నాడని చెప్తున్నా. ఈ చదువు కాదు ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం ఇంపార్టెంట్. అర్థమైందా? అదే వస్తుందిలేండి, మీరు టెన్షన్ ఏం పెట్టుకోకండి. ఏమండి, ఏంటి? మొన్న మ్యారేజ్ డే రోజు అలా జరగడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాం కదా. ఉమ్, మరి మరి మనం బయటికి ఎక్కడికైనా వెళ్దామా? ఉమ్, నా శ్రీమతి అడగటం నేను వద్దనంటానా? వెళ్దాం, వాడు రాని డిన్నర్ కూడా బయట చేసొద్దాం. ఓకేనా? ఉమ్. ఇప్పుడు చూడు, ఆ దొంగ బొక్క దాని గురించైనా ఆలోచించడు. ఇంట్లో పెండ్లాం ఉన్నది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించదామని ఉన్నదా లేదా నీకు? నువ్వు వరకే, నాకే మా అక్క గురించి తలుచుకుంటే బాధగా ఉంది. ఇప్పటికే అప్పులు బాగా అయినాయి. ఆ ఇల్లు అమ్మినాక ఎట్లనో ఏమో. ఏంది? అక్కనే అక్క ఇల్లు అమ్ముతాన్నాం. అక్కిళ్ళు అమ్ముతారా? గదేంది? గదేందంటే అప్పులు బాగా అయినాయి. బావనేమో పైసలు పంపుతలేడు. అయ్యో, బాగానే పైసలు పంపుతాడని చెప్తావు కదా, బాగానే పోసులు కొడతాడు కదా, గిదేంది? అది ఆగనే ఆగదు. నా మొగుడు పైసలు పంపిండు, నా మొగుడు పైసలు పంపిండని. పైసలు పంపినప్పుడల్లా నీ బిడ్డ చేతిలో 500 పెడుతుంది. బాగానే పంపుతాడు కావచ్చు, లేకపోతే గట్లెందుకు పెడుతుంది? పంపడే, అసలు పెళ్ళైనాక అటు వేయండి అక్క గురించి ఏది లేదానికి. నీకేమన్నా పిసలేసింది ఏంది? దాంతో పెద్ద ఇల్లు కట్టింది మీ అక్క, నువ్వే కట్టిత్తివి కదా దగ్గరుండి. రూపాయలేంది ఏ నుంచి కడుతుంది? అదంతా నేను కట్టిందే. నీకు పిసలేసినట్టున్నది. ఏందో పిస పిస మాట్లాడుతున్నావు. ఓ నెల పంపలేడు కావచ్చు, దానికేటో ఏందో ఏ పడుతుంది, నువ్వు దీలా పడబడుతుంది. నెల కాదే, అసలు ఒక్క రూపాయి పంపలేడు ఇంతవరకు. ఆ నెల నెల ఖర్చులకు ఇప్పటి వరకు నేనే పంపిన. బావ పంపిండని చెప్పి అక్కకు నేనే పైసలు ఇచ్చేటోని. ఏంది? నాకు తెలియకుండా మీ అక్కకు పైసలు పంపినావా? అది కూడా మీ బావ పంపిండని చెప్పినావా నాకు? నువ్వు చిన్నోనివి కాదురా అయ్యో. ఇంకేమేం చెప్తానో చెప్పు. ఇంకా బయట ఏమేం పత్త వ్యాపారాలు పెట్టినావు చెప్పు. పైసలు ఇంకో తోతికిస్తాన్నావు. నేను ఇంకెవరికి ఇస్తానే, ఒక్కగానొక్క అక్క. మా బావ పెళ్లి చేసుకున్నాడు, అటే పోయిండు. తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే బావ ఎవరినో పెళ్లి చేసుకున్నాడట. అక్కనే ఉన్నాడట పెళ్ళం పిల్లలతోటి. ఇటు తిరిగి రాడు కూడా రాడట. అందుకే కావచ్చు అక్కకు అసలు ఒక ఉత్తరం లేదు, ఫోన్ లేదు, పైసా కూడా రూపాయి లేదు. అయితే ఇప్పుడు దానికి పంపిన పైసా అంతా నీ పైసానా? ఏ పాటి పంపిన్నే, వాటి ఇంట్లో ఖర్చుల మందం పంపిన గంతే. ఒక్క రూపాయిని ఎక్కువ పంపినా మిగిలినవన్నీ మన బిడ్డకి అదోటి తోటి కొనుక్కొస్తుండే. అది ఇక ఏం జమ చేసింది, ఏం చేసింది. అప్పుడప్పుడు ఆరోగ్యాన్ని మంచి లేకనో దానికో దీనికో అప్పులు కట్టుకుంటూ కూర్చున్నది. అప్పులు బాగానే ఇప్పుడు. ఆడు దుబాయ్ కొంగ బాగానే అప్పు చేసి మునిగిండు కదా, ఇప్పుడు ఆ అప్పు అంతా అట్లనే ఉందా? అదంతా అట్లనే ఉన్నది. దానికి వడ్డీ మీద వడ్డీ పెరిగి బాగా అయింది. నువ్వన్నా కట్టి మునుగవా? ఇప్పుడు వడ్డీ బిడ్డీ అంతా మనమే కట్టాల్సి వస్తుంది. ఏం చేసుడే, ఎంతకని కట్టాలి నేను? వడ్డీ పోతే తర్వాత కట్టచ్చు అనుకున్నా. ముందైతే మా అక్కకి ఇల్లు కావాలనుకున్నా. ఈ ఇల్లు కట్టిన ఎట్లా అట్లా చేసి. అంటే ఇప్పుడు ఆలంబి కొడుకు కట్టలే ఇల్లు? కాదు, మనం కట్టించినట్టే. నేను నీకు ఎప్పుడు చెప్పలేదు ఈ ముచ్చట. ఇక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తానా. అవ్వా 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 అవ్వా, నువ్వు చిన్నోనివి కాదురా, నువ్వు చిన్నోనివి కాదు బక్కముండ కొడుక. తిట్టు. పిల్లలని మంచి మంచి మాటలు నేర్చుకుంటారు, తిట్టు. తండ్రిని ఎట్లా తిట్టనో నేర్చుకుంటారు, తిట్టు. మరి లేకపోతే ఏంది? నిన్ను చూస్తే మొండు కత్తది నాకు. పైసా అంతా దానికి పెట్టినావా, ఇల్లు కట్టించినావా? సిగ్గులేనోడా. ఆ జాగా అమ్మి, ఆ ఇల్లు అమ్మి పైసా పట్టుకరాకపోయినావంటే చూడు నిన్ను నేనేం చెప్తాను. పైసలు నీకు తెచ్చిస్తే అప్పే నుంచి కడతావే. అవ్వా,
దానికి కొంచెమన్నా సిగ్గుమానం సరం ఉన్నదా? నా మొగుడు పైసలు పంపితే తినుకుంటావా నాది ఇన్ని రోజులు? మరి కొని అన్న అటు పక్కకు పెట్టుకోవచ్చు కదా. మొత్తం మింగుకుంటా కూర్చున్నది దొంగ మొక్కది. ఎందుకే గారకొర పైసల్ని జమ చేసి మన బిడ్డకి ఎన్ని కొనుకొచ్చింది? బంగారం కూడా తెచ్చింది కాదే. ఏం తెచ్చింది? దాని బొంద తెచ్చింది. దాని మొగుడేమన్నా పంపిండని నేను అనుకుంటానా? నువ్వు అట్టినే నీకు పట్టుకొచ్చిందా అన్నట్టు? ఇగో దానికి ఈ విషయం గురించి ఏం తెలియదు. మా అక్కకి ఏ విషయం కూడా తెలియదు. అప్పులు వడ్డీలు బాగా అవుతున్నాయి, మళ్ళీ నేను ఏడ కడతాను అని ఇల్లు అమ్ముతా అని ఫిక్స్ అయింది. దాని బొంద ఫిక్స్ అయింది దొంగ మొక్కది. ఇప్పుడు ఇల్లు అమ్ముతే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అని ఆటకాలు ఆడుతుంది. నీకు తెలుస్తలేదు దాని సంగతి. సరే మరి అప్పు కడదామా? 30 లక్షల దాకా అయినాయి. కడదామంటే కడదాం. ఇల్లు అమ్ముడొద్దంటున్నావు కదా. కడదామేంద్రా కడదామంటావు? నువ్వే అంటున్నావు కదా ఇల్లు అమ్ముడొద్దని. మరి కట్టేద్దాం. నేను కూడా ఇంత అప్పు తెచ్చి ఎట్లా కట్లా కట్టేస్తా. లేకపోతే మన ఇల్లు అమ్ముదాం. మన ఇల్లు అమ్ముడు అన్న మాట వచ్చిందంటే నేను లేవట్ ఎత్తేస్తా మీదికేంచి. చెప్తానేమనుకుంటున్నావు? ఎందుకు? ఇంకేమైనా సిగ్గున్నదా? దాని అప్పు కట్టడానికి నువ్వు ఇల్లు అమ్ముడైంది. అంత అప్పు చేసి ఆ బిత్తిరోని దుబాయ్కి పంపితివి. ఆ పైసా వసూలు చేసే తెలివి లేదా నీకు? ఆడు మంచిగా పైసా తీసుకుపోయిండు. ఆడు ఎంజాయ్ చేస్తాడు పిల్లని పిల్లని పట్టుకొని. ఆడు ఎప్పుడో ఒకప్పుడు దానికి తెలుస్తుంది. ఆడు వచ్చేస్తాడు చూడు. మా భగవాన్కి ఎంత తెలివి అనుకుంటాను. బాగా పైసలు నాడు దాన్ని పట్టిండట. ఫుల్ సౌండ్ పార్టీ. ఇక ఆడు రాడు, అది కాదు. ఆ అక్క బతుక అట్లనే ఉంటుంది. నువ్వు ఆ ఇల్లు అమ్మేసే ప్రసక్తే లేదు. దాని ఇంటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. దాంతో చెప్తానా? ఇల్లు అమ్మినామంటే అప్పులు కట్టి ఖచ్చితంగా అక్కని ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఎక్కడెక్కడో ఉంటే నాకు నచ్చది. నీకు నచ్చకపోతే నాకు కూడా నచ్చదు అది ఇంట్లో నచ్చుంటే. ఇంకా ఏమేం కొని మునుగుతానో ఏమేం చేస్తానో దానికి సిగ్గులేనోడా. నీ బావనే మంచోడు ఉన్నట్టున్నాడు. సరే మరి నేను కూడా మా బావ రూట్లోనే పోతా. పోతావు దౌడ చెక్కిళ్ళు వస్తా. దౌడ పనులని రాలగొట్టనా? గదా నెంబడి వాక్కుంటా పోతాడట. మనం ఏం సాయం చేయకపోతే మా అక్క ఊరేసుకొని చస్తుంది. సత్త సావని ఈ భూమి మీద బరువు ఎందుకు? సగం బరువు దిగుతుంది. ఏమంటున్నావమ్మా అత్తను? బిడ్డ వచ్చింది, బిడ్డ ముందట ఏం మాట్లాడకు. ఏమైంది నాన్న? ఎందుకు అట్లా అంటుందమ్మా? ఏం లేదు బిడ్డ, దానికి ఏడ పనిపాట లేక ఏదో ఒకటి వరుతుంది. ఈ అత్తముండనట మొత్తం అప్పు చేసిందట. ఇప్పుడు ఇల్లు అమ్మేస్తుందట. ఆ ఇల్లు కట్టించింది మీ అయ్యనే. అర్థమైందా? అప్పు చేసింది కూడా మీ అయ్యనే. దాని మొగుని అవుట్ ఆఫ్ పంపడానికి. అయితే అత్తని ఎందుకు తిడుతున్నావు? ఎందుకు శని మొక్కది ఎండ్ల అడుగు పెట్టిన దరిద్రమే. ఇప్పుడు మీ అయ్య ఇల్లు అమ్మేసి అప్పులు కడతాడట. అట్టని నాన్న ఏదో ఒకటి చేస్తాడు. నీకెందుకు? ఎందుకు? ఆ దొంగ ముందు వచ్చి ఇప్పుడు ఇంట్లో ట్రిస్ట్ ఎత్తది. ఓడబండి పెట్టాలో ఓడియాలి దానికి చాకరీ. నా కొంపలు అది ఉండడేంది? పైసలు నేను పంపించినా ఇల్లు నేను కట్టినా అన్న సంగతి ఆ అక్కకి చెప్పాలి. చెప్తే ఏం చెప్తావు? బరాబర్ చెప్తా. వస్తే దొంగ మొక్కదానా, నీ మొగుడు నీకు రూపాయి పంపలేడే. మొత్తం చేసిందంతా నా మొగుడేనే. ఇల్లు కట్టించింది కూడా నా మొగుడేనే అని చెప్తా. ఇప్పుడు నీ మొగుడిని దుబాయ్కి పంపిన అప్పు ఎవడు తీర్చనే? దొంగ మొక్కదానా అని తీరుతా. అవ్వ ఒకటా రెండా మూడా 30 లక్షలు అప్పట. దాని ఒంటి మీద బంగారం అంతా తీసినా 2-3 లక్షలు ఎక్కరాదు. నేను దాన్ని ఆట ఆడుకుంటాను. సరే ఈ విషయం చెప్పకన్నా చెప్తా అంటున్నావు కదనే. ఇవన్నీ విన్నాక మా అక్క ఎట్లా ఊరేసుకుంటుంది. మా అక్కతో పాటు నేను కూడా. నువ్వా? నేను నిన్ను బయట అడుగు పెడితే ఖాళీ రగొడతా. బయట అడుగు పెడతా అనే వాళ్ళు అన్నారే. ఇంట్లోనే కానితో పని. నాన్న ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నాన్న? మరి అక్క పరిస్థితి అట్లున్నది బిడ్డ. ఏం చేయాలి చెప్పు? నేను మీ అమ్మ నెమ్మకి ఇట్లున్నది. నేను ఎట్లున్నా? నా జాగాలు ఎవడున్నా దాన్ని నరికి పోగులు పెడుతుంటే నేను కాబట్టి ఊకున్నా. మీ అయ్యను ఏమంటలేను. నాన్న ఏది చేసినా కరెక్టే చేస్తాడమ్మా. మన అత్తనే కదా. ఇంటికి తీసుకొస్తే ఏమవుతుంది? అగజుడు పోరాలని కూడా దాని దిక్కు తిప్పుకున్నది. అన్న నీకేమన్నా అయితే నేను తమ్ముడు కూడా ఉండం. మేము కూడా చచ్చిపోతాం. అగజుడు పోరాళ్ళకి ఎసంటి మాటలు నేర్పుతాండో సిగ్గులేనోడు. అదో సిగ్గులేని ముండ, ఈడో సిగ్గులేని ముండ కొడుకు. మా అత్త ముండ ఇలా నీకు ఇట్లా అన్నది ఏం చేయాలి? అమ్మ నాన్న తిడితే మంచిగా ఉంటే చెప్తున్నా. ఇంకొక మాట అనకు. నాన్న మనం అందరం ఎక్కడికైనా వెళ్ళిపోయి అత్తతో ఉందాం. అమ్మ దగ్గర అస్సలు ఉండద్దు. అమ్మకి అత్త అంటే అస్సలు ఇష్టం లేదు. అత్తని ఇక్కడికి రానియది. అత్త ఒక్కతే ఇక్కడికి పోతే చెప్పు. ఇల్లమ్మతే మనం అందుకే అత్తతోటే ఉందాం. పోరాళ్ళకున్నంత కనికరం నీకు కూడా లేదేమే. చూడు నా బిడ్డ ఎట్లా ఎడుతుందో అత్త గురించి. నీకు కొంచెమన్నా పాపం అనిపించదానే? ఎటు పోతుంది అది ఈ వయసులో?
ఏనన్నా సావని బావిలో దుంకనని చెప్పినా కదా, నీకేమైతుంది నొప్పి? హలో చెప్పురా. ఏంటి వాడు ఆ స్కౌండ్రల్ గాడు? ఇక్కడే ఉన్నాడమ్మమ్మ, రండి. సరేరా చూద్దాముండు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైందండి? అమ్మమ్మ వచ్చింది. సరేరా. కూర్చో అమ్మమ్మ. ఏమో ఇడు బాగా బిజీగా ఉన్నట్టున్నాడు కదనే. ఫోన్ మాట్లాడుతున్నాడు కదమ్మమ్మ, ఒక్క నిమిషం ఆగు. అభి కూడా వస్తాడు ఇప్పుడు. ఎంత సంతోషపడతాడో నిన్ను చూసి. దానికోసమే కాదే నేను వచ్చింది. రాస్కెల్ గాడు. చా, ఇట్లా అవుతుంది అనుకోలే నేను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏమరా వారి, నానమ్మ బాగే నావే. జర మంచిగా మాట్లాడరా. ఈ నానమ్మ 4 రోజులైతే బతుకుతాదిరా, నీకు దొరుకుతాదిరా. ఎందుకే అట్లా అంటావు? నువ్వు మంచి ఉంటేనే మేమందరం మంచిగా ఉంటాం, అట్లా మాట్లాడకు. చల్లగా బతుకుండ్రి, నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి బతుకుండ్రి. ఇక నా మనవాడి కోసం వెయిట్ చేస్తా. చిన్న మనవాడు, చిత్రాంగుల మనవాడు. ఏమండి, ఈరోజు అభి ఎంత ఎగ్జైట్ అవుతాడో కదా. ఉమ్, నేనైతే మొత్తం రెడీ అయ్యాను. బామ్మని కూడా తీసుకెళ్దాం బయటికి. బయటికా? ఎక్కడికి? అదేంటండి, బయటికి వెళ్దామన్నారు? ఈరోజు కాదు, ఇంకెప్పుడైనా వెళ్దాం. ఏం జరిగిందండి? ఏం లేదు ప్రియా, నేను తర్వాత మాట్లాడతాను నీతోని. సరే, ఏం జరిగింది? సడన్గా ఇలా అంటున్నాడు. ఆనికి ఆఫీస్ టెన్షన్ ఏమో ఉన్నట్టున్నది పిల్ల. ఆడు ముఖం ఎట్లా పెట్టిండు, ఫోన్ వచ్చింది నీకు తెలుస్తలేదా? అవునమ్మమ్మ. దానికోసం నువ్వు ఓ పీలగాకు, రేపు మా పట్టుకపోతాడు తీ.